హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి. ఇవాళ మనం 369 గురించి తెలుసుకోబోతున్నాం. ఇది యూనివర్స్ యొక్క కోడ్ అని ఎంతమందికి తెలుసు? ఏదైనా ఒక కోరికను సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించి మేనిఫెస్ట్ చేయాలి అంటే ఈ 369 ఫార్ములాని ఎలా ఉపయోగించాలో తెలియాలి. అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే మన ఛానల్ని లైక్ చేయండి. ప్రపంచంలోనే అత్యంత తెలివైన మహామేధావి శాస్త్రవేత్త అయిన నికోలస్ టెస్లా వివరించిన విశ్వంతో కనెక్ట్ అయ్యే 369 ఫార్ములా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 3 నెంబర్స్లో మీకు నచ్చిన ఏదైనా ఒక నెంబర్ని కామెంట్స్లో పెట్టండి. ప్రపంచంలో ఎంతోమంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం ప్రపంచాన్ని మార్చడానికే పుడతారు. వాళ్ళు విశ్వంలోని అనంత శక్తిని తెలుసుకొని ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి అద్భుతమైన మేధావులలో ఒకరు నికోలా టెస్లా. ఇతను గొప్ప శాస్త్రవేత్త. తన తెలివితేటలతో, ప్రయోగాలతో ప్రపంచాన్నే మార్చిన గొప్ప జీనియస్. మనం కోరుకున్న దాన్ని పొందడానికి, విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి యూనివర్స్లో ఒక కోడ్ ఉందని కనుగొన్నారు. అదే 369 మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఈ నెంబర్స్కి హై ఎనర్జీ ఉందని చెప్పారు. ఈ 369 ఫార్ములాని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని మార్నింగ్ లేవగానే, అంటే మనం లేచిన గంటలోపు ఒక పేపర్, పెన్ను, ఒక బుక్కు పెట్టుకోండి. దీనికి ప్రత్యేకంగా ఒక కొత్త నోట్బుక్ కొని పెట్టుకోండి. దానిలో ఏదైనా ఒక కోరికను మేనిఫెస్ట్ చేయాలి అని అనుకున్న కోరికను, మీ కోరిక అయినట్టుగా ఎఫర్మేషన్ని రాయండి. అది ఆల్రెడీ పొందినట్టుగా రాయండి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, మీరు విశ్వం నుండి 10 లక్షల అమౌంట్ని పొందాలి అని అనుకుంటే, మీకు ఆల్రెడీ ఇచ్చినట్టుగా నాకు 10 లక్షలు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఎఫర్మేషన్ రాయండి. అది ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే ఉండాలి. మీకున్న ఏదైనా ఒక కోరికను ఆ బుక్లో మీరు లేచిన గంటలోపు ఆ కోరిక తీరినట్టుగా 3 టైమ్స్ మార్నింగ్ రాయాలి. అంటే మీరు ఆ కోరికను విశ్వానికి తెలియజేయడం స్టార్ట్ చేసినట్టు. సో 1 అవర్ లోపు అది రాయాలి. తరువాత ఆఫ్టర్నూన్ 1 to 3, అంటే ఈ మధ్యలో మార్నింగ్ రాసిన దాన్ని మళ్ళీ 6 టైమ్స్ రాయాలి. మార్నింగ్ 3 టైమ్స్ రాశారు, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్ రాస్తున్నప్పుడు కూడా మార్నింగ్ రాసిన అదే ఫీలింగ్తో, అది పొందినట్టుగా ఊహిస్తూ, అంతే ఇష్టంగా ఫీల్ అవుతూ రాయాలి. తర్వాత మళ్ళీ నైట్ వచ్చేసి మీరు పడుకునే హాఫ్ అన్ అవర్ ముందు, ఎన్ని గంటలకు పడుకున్నా పర్వాలేదు, కానీ పడుకునే హాఫ్ అన్ అవర్ ముందు సేమ్ బుక్ తీసుకొని దాన్ని 9 టైమ్స్ రాయాలి. సో పొద్దున్నే 3 టైమ్స్, మధ్యాహ్నం 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్. సేమ్ ఒక కోరికను ఒకేలాగా ఒకే బుక్లో రాయాలి. ఎగ్జాంపుల్, మీకు జాబ్ రావాలి అని అనుకున్నారు అనుకోండి. అప్పుడు నేను కోరుకున్న జాబ్ నాకు వచ్చినందుకు కృతజ్ఞతలు, ఈ విశ్వానికి ధన్యవాదాలు. ఇలా మార్నింగ్ 3 టైమ్స్, మధ్యాహ్నం 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్ ఒకే బుక్లో ఒక్కో విధంగా సేమ్ రాయాలి. మార్నింగ్ ఇది స్టార్ట్ చేస్తున్నట్టు, మధ్యాహ్నం వర్క్లో ఉన్నట్టు, నైట్ పడుకునే ముందు ఆ కోరిక మొత్తం తీరింది అన్న ఫీలింగ్లో
అంతే ఆనందంతో ఫీల్ అవుతూ రాయాలి. ఆ కోరికను ఫీల్ అవుతూ పడుకోవాలి. ఇలా 369, 3 ప్లస్ 6 ప్లస్ 9, సో టోటల్ 18 డేస్ ఇలా రాయాలి. కొత్త బుక్ అయితే సేమ్ ఆ కోరికకు ఆ బుక్ అన్నట్టుగా ఉంటుంది. 18 డేస్ తర్వాత కూడా మీకు ఇంకా అదే మేనిఫెస్ట్ కాకపోతే అప్పుడు మీరు దాన్ని 21 డేస్ కూడా చేయవచ్చు. సో మీరు రాసిన తర్వాత 18 డేస్ కానీ 21 డేస్ కానీ రాసిన తర్వాత మీరు దాన్ని అందుకునే ఫ్రీక్వెన్సీలో ఉండాలి. దానికి తగిన యాక్షన్ కూడా తీసుకోవాలి. విశ్వం మీకు ఎన్నో ఆపర్చునిటీస్ని అందిస్తుంది. దాన్ని మీరు అందిపుచ్చుకొని ఎలా మేనిఫెస్ట్ చేయాలో ఆ యాక్షన్ని తీసుకోవాలి. ఈ 18 డేస్ 21 డేస్ అయిన తర్వాత ఇంకా నాకు అది కాలేదు, నాకు ఇంకా జరగలేదు అన్న నెగిటివ్ ఫ్రీక్వెన్సీని మళ్ళీ మీరు పంపించకూడదు. వస్తుంది అన్న భావనతోనే ఉండాలి. మీరు అయినట్టుగానే భావించాలి. మీరు ఇప్పుడు 21 డేస్ కానీ 18 డేస్ కానీ అయిన తర్వాత ఇంకా ఆ కోరిక తీరింది అయిన ఆనందంలో ఉండాలి. అప్పుడు మీరు రిసీవింగ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టు. సో మీకు ఎప్పుడైనా మీరు కోరిన ఆ కోరిక త్వరలో తీరుతుంది. కాకపోతే అది కాలేదు అన్న నెగిటివ్ ఫ్రీక్వెన్సీ మాత్రం పంపించవద్దు. ఫస్ట్ మీరు ఇది చేశాక ఎంతో సంకల్పంతో అయింది అన్న ఆనందంతో ఉంటేనే ఆ కోరిక మీకు మేనిఫెస్ట్ అవుతుంది. అర్థమైంది కదా? 18 డేస్ కానీ 21 డేస్ కానీ మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్ కొత్త బుక్ పెట్టుకొని మార్నింగ్ లేవగానే 1 అవర్ లోపు మధ్యాహ్నం 1 to 3 ఇలా గుర్తుపెట్టుకొని రాయాలి. ఈ టెక్నిక్ ఇవన్నీ ఎందుకు అంటే మనం విశ్వంతో కనెక్ట్ అయ్యి మన కోరిక అందాలి అంటే ఈ టెక్నిక్స్ ఏకధాటిగా పనిచేస్తాయి. సో దానివల్ల ఈ టెక్నిక్స్తో మనం మన ఎనర్జీని విశ్వానికి పంపిస్తున్నట్టు. మన ఆలోచనలు కానీ కోరికలు కానీ అన్నీ ఒక ఎనర్జీ రూపంలో ఉంటాయి. అదే ఎనర్జీ సేమ్ ఎనర్జీ మనం విశ్వానికి పంపిస్తే అప్పుడు ఆ కోరిక మనకు మేనిఫెస్ట్ అవుతుంది. అది ఇలాంటి టెక్నిక్స్ ద్వారా మనం మొత్తం మన సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించడానికి ఫీల్ అవుతూ సేమ్ ఆ రాసినంతసేపు మధ్యాహ్నం ఒక 5 నిమిషాలు, ప్రొద్దున్న ఒక 5 నిమిషాలు, నైట్ ఒక 10 నిమిషాలు ఇలా ఆ కోరికను మనం ఫీల్ అవుతాం కాబట్టి అది కంపల్సరీ మనకు అవుతుంది. మీరు ఎక్కడున్నా ఆ బుక్ మీ వెంటే పెట్టుకొని అది కంటిన్యూగా రాసేట్టుగా మీరు చేయండి. సో అది అయిన తర్వాత కూడా ఏ క్షణమైనా ఆ కోరిక నెరవేరింది అన్న ఆనందంతో ఉండండి. తప్పకుండా ఇది నెరవేరుతుంది. ఎందుకంటే ఇది 369 అనే నెంబర్ విశ్వం యొక్క కోడ్. ఇది ఎన్నోసార్లు ఎంతోమందికి రుజువైన నెంబర్. ఈ నెంబర్స్ యునిక్ నెంబర్స్. ఈ అద్భుతమైన నెంబర్స్ గురించి గణిత శాస్త్రంలో ఎంతో వివరంగా ఉంది. ఈ 3 నెంబర్ల గురించి గూగుల్లో సెర్చ్ చేసినా తెలుసుకోండి. ఒళ్ళు జలధరించే మ్యాజిక్ ఉంది ఈ నెంబర్లో. ఇది ఖచ్చితంగా విశ్వం యొక్క కోడ్ అనిపిస్తుంది. అంటే మన కోరికలు తప్పులను, మంచిని, చెడును తెలియజేస్తాయి. నికోలాస్ టెస్లా తన అన్ని ప్రయోగాలలో ఈ నెంబర్తో మిరాకిల్ సృష్టించాడు.